151 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి అధికారం అప్పగిస్తే 5 ఏళ్లు ప్యాలెస్కే పరిమితమైన జగన్ ఇప్పుడు బయటకొచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. 2020-21లో క్వింటా 12,000 రూపాయలు పలుకుతున్నప్పుడు జగన్ ప్రభుత్వం 7,000 రూపాయల మద్దతు ధర ప్రకటించిన విషయం వాస్తవం కాదా? మార్కెట్ ధర కంటే తక్కువ ఎంఎన్సీపీని ప్రకటించిన జగన్ ఇప్పుడు 20,000 రూపాయలకు కొనాలంటూ గగ్గోలు పెడితే ప్రజలు విశ్వసించరు అని అచ్చెన్నాయుడు అన్నారు. మాట్లాడితే ఒక విషయం చెప్తాడు. మేము ఉండేటప్పుడు 20,000 రూపాయలు ఉండేది, చంద్రబాబు నాయుడు వచ్చాక 13,000కి తగ్గిపోయిందని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇది నేను సొంత కవిత్వం కాదు, ఇది ఆన్ రికార్డ్. ఏ డిపార్ట్మెంట్ దగ్గరైనా సరే రికార్డు ఉంటుంది. గత 10 సంవత్సరాలు మిర్చి ధరలను తీసుకున్నాను ఒకసారి. 2015-16 నుంచి 2024-25 వరకు ఏ సంవత్సరం ఎంత ధర మిర్చికి ఉందని అన్ని సంవత్సరాలు చూస్తే మాక్సిమం 11,000 నుంచి 13,600 వరకు ఉంది. 2 సంవత్సరాలు 2022-23, 23-24 ఒక సంవత్సరం 20,500, ఒక సంవత్సరం 20,000 ఉంది. ఇది నేను ఏదో 13,000 ఉంది, 14,000 ఉంది, రైతుకి ఇప్పుడు ఇచ్చేస్తున్నామని చెప్పి నేను ప్రభుత్వం తరపున చెప్పడానికి సిద్ధంగా లేను. ఈ రోజు మిర్చి రైతు ఇబ్బందుల్లో ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజుకి ఈ రోజుకి పెట్టుబడులు పెరిగాయి, పెస్టిసైడ్స్ రేట్స్ అన్ని పెరిగాయి, కూలీల రేట్లు పెరిగాయి. ఇబ్బందులు ఉన్నటువంటి విషయం కూడా ఈ రోజు మేము గ్రహించాం. నీలాగా చేతులు కొట్టుకొని ముడుచుకోను, నీలాగా ఎవరో పేపర్ మీద రాస్తే చదవడం ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాకు అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాం. ఎంత తెలివైన